కల్తీ నెయ్యి కాదు, సింథటిక్ నెయ్యి. ఇదేం పేరబ్బా? ఏపీలో రచ్చలేపుతున్న కల్తీ నెయ్యి రగడ. తప్పు మీదంటే మీదంటున్న వైసీపీ, టీడీపీ పార్టీల నుంచి కులాల దాకా పాకుతున్న చిచ్చు. పిల్లి పాలు తాగుతూ లోకంలో నన్నెవ్వరూ చూడడం లేదు అనుకుంటుంది. తప్పు జరిగింది, కల్తీ అని తేలింది. అయితే ఇంకా సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు అలానే ఉన్నాయి. ఈ లోపే చేసింది మేమంటుంటే ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా అసలు దోషులెవరు, నిర్దోషులు ఎవరు అని? గత ప్రభుత్వ వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందని, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక విచారణ జరిపి ఇటీవల సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్టులో వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని తేలింది. కల్తీ నెయ్యి అని అనడం తప్పేమో. సింథటిక్ గీ 0% మిల్క్ ఫ్యాట్ అని ఈ నెయ్యికి ఓ పేరు పెట్టింది సిబిఐ సిట్ రిపోర్ట్. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ తప్పు జరగడానికి వెనకున్న అసలు కారకులు ఎవరు అనేది ఇంకా బయటకు రాకుండానే, పలు ప్రశ్నలకు సమాధానాలు తేలకుండానే అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలు మాటల యుద్ధం మొదలుపెట్టేశారు. తమపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, 2018లోనే 23 లక్షల కిలోల నెయ్యి ఆర్డర్లు చంద్రబాబు హయాంలోనే జరిగాయని, జైనులను కూడా ఈ వ్యవహారంలోకి దోషులుగా చేర్చారని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేస్తుంటే, వైసీపీ కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిందని చెబుతూ మహాపాపం నిజం అనే పేరిట ఫ్లెక్సీలను రాష్ట్రమంతటా టీడీపీ నేతలు పెట్టడం ప్రారంభించేశారు. టెస్టులకే అంతుచిక్కని రసాయనాలు నెయ్యిలో కలిపారని సిట్ రిపోర్టులో పేర్కొంటే, మరి 2021 నుంచి 2024 మధ్య జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై మాత్రమే ఎందుకని సిబిఐ సిట్ ఎంక్వైరీ చేసింది? 2019కి ముందు పీరియడ్ను ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు? పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఎక్కడా మాట్లాడలేదు ఎందుకు? ఇరు పార్టీల నేతలు ఈ అంశంపై విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునేంత వరకు పర్లేదు. అయితే అది దాటి ఇది కులాల మధ్య చిచ్చు పెట్టేదాకా పోతేనే చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకోవడం ఆపేసి ఈ వ్యవహారంపై విచారణ పారదర్శకంగా జరిపి అసలు దోషులను బయటకు తేవాలని ప్రజలు కోరుకుంటున్నారు.